హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్లో మనం వచ్చి 50 ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకు వచ్చి 50 ప్రాబ్లం ఏమని చూసినట్లయితే మనకు వచ్చి పసిఫిక్ అట్లాంటిక్ వాటర్ ఫ్లో. ఓకేనా. సో మనకు వచ్చి ఇక్కడ నార్మల్గా పసిఫిక్కి అట్లాంటిక్కి వాటర్ ఫ్లో అయ్యే ఓకేనా ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం వచ్చి ఇండెక్సెస్ అనేది ఫైండ్ అవుట్ అనేది చేయాలి. ఓకే. సో దీన్ని మనం డయాగ్రామాటికల్గా చూద్దాం, మీకు ఇంకా క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మనకు వచ్చేయమంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్ 1 ప్లేస్ అనేది తీసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ 1 ప్లేస్ నుంచి మనకు వచ్చేయమంటే వాటర్ అనేది ఎప్పుడు మనకు వచ్చేయమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైట్. ఓకేనా. హైట్ ఎక్కువ నుంచి మనకు వచ్చేయమంటే ఈక్వల్ హైట్ ఆర్ డౌన్ హైట్కి మనకు వచ్చేయమంటే వాటర్ అనేది ఫ్లో అనేది అవుతుంది. ఓకేనా. ఫ్లో వాటర్. ఓకేనా. ఒకటి మనకు వచ్చేయంటే ఈక్వల్ హైట్ అనే ఉంటే ఫ్లో అనేది అవుతుంది నార్మల్గా, లేకపోతే డౌన్ ఉన్న ఫ్లో అనేది అవుతుంది. ఓకే. ఇప్పుడు మనకి ఇలా ఉన్నప్పుడు మనకి ఓకేనా బోత్ మనకు వచ్చేయంటే ఫస్ట్ పిక్ ఇది వచ్చి మనకు వచ్చేయంటే టాప్ ప్లస్ మనకు వచ్చేయంటే లెఫ్ట్. ఓకేనా. సో మనకు వచ్చేయంటే ఇది వచ్చి మనకు వచ్చేయంటే టాప్. సో ఇది వచ్చి మనకు వచ్చేయంటే లెఫ్ట్ అనేది తీసుకుందాం. సో ఇది వచ్చి మనకు వచ్చేయంటే బాటమ్. ఇది వచ్చి మనకు వచ్చేయంటే రైట్. ఓకేనా. సో మనకు వచ్చేయంటే ఇది లెఫ్ట్. సో లెఫ్ట్ టాప్ అనేది మనకు నార్మల్గా ఏమంటే పసిఫిక్ ఓషన్. ఓకేనా. మనకి బాటమ్ రైట్ అనేది మనకు వచ్చేయంటే అట్లాంటిక్ ఓషన్. సో మనకి నార్మల్గా మనకి ఎక్కడైనా సరే మనం వాటర్ అనేది మనకు వచ్చేయమంటే ఈ ప్లేస్ నుంచి మనకి బోత్ ఓకేనా మనకి పసిఫిక్ ఓషన్కి రీచ్ అవ్వాలి. ఓకేనా. అండ్ మనకు వచ్చేయంటే అట్లాంటిక్ ఓషన్కి రీచ్ అవ్వాలి. సో అట్లాంటిక్ ఈ బోత్ ఓషన్కి రీచ్ అయితే దాన్ని మనం వచ్చేయంటే ఆ యొక్క ఇండెక్సెస్ని మనం వచ్చేయంటే లిస్ట్గా రిటర్న్ అనేది చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మనకి సేమ్ ఇప్పుడు నా యొక్క వాటర్ అనేది మనకు వచ్చేయంటే ఇక్కడ 1 ప్లేస్లో ఉంది. ఓకేనా. 1 నుంచి మనకు వచ్చేయంటే మనకి ఆటోమేటిక్గా మనకు వచ్చేయంటే 1 అంటే మనకి పసిఫిక్ ఓషన్కి రీచ్ అనేది అవుతుంది. ఓకేనా. సో ఇవన్నీ మనకు వచ్చేయంటే పసిఫిక్ ఓషన్కి రీచ్ అనేది అవుతాయి. ఓకేనా. సో ఇవన్నీ మనకు వచ్చేయంటే పసిఫిక్ ఓషన్కి ఈజీగా రీచ్ అనేది అవుతుంది, ఎందుకంటే మనకు వచ్చేయంటే ఇది పసిఫిక్ ఓషన్ పక్కనే ఉంది కాబట్టి. ఓకే. ఓకే. సో మనకు వచ్చేయంటే నెక్స్ట్ ఇవన్నీ మనకు వచ్చేయంటే అట్లాంటిక్ ఓషన్కి రీచ్ అనేది అవుతుంది. బట్ ఇవి మాత్రం మనకు వచ్చేయంటే పసిఫిక్ ఓషన్కి రీచ్ అవుతుంది, అట్లాంటిక్ ఓషన్కి రీచ్ అవుతుంది. ఇవి మనకు వచ్చేయంటే పసిఫిక్ ఓషన్కి రీచ్ అవుతుంది, అట్లాంటిక్ ఓషన్కి రీచ్ అవుతుంది. సో ఇవి మనకు వచ్చేయంటే పాసిబిలిటీస్. ఓకేనా. బట్ మనకు వచ్చేయంటే ఇక్కడ ఉండే ఫస్ట్ ఇవన్నీ మనకు వచ్చేయంటే ఖచ్చితంగా పసిఫిక్ ఓషన్కి రీచ్ అనేది అవుతుంది. ఓకేనా. సో కాబట్టి మనకి మనం అట్లాంటిక్ ఓషన్ చెక్ చేయాలి. సో ఇక్కడ మనకి 1 అనేది మనకు వచ్చేయంటే 1. ఓకేనా. సో 1 నుంచి మనకు వచ్చేయంటే దీనికంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏదైనా ఉంటే అక్కడికి మనం మూవ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ 1 అనేది చెక్ చేసినప్పుడు మనకి పసిఫిక్ ఓషన్కి రీచ్ అవుతుంది, బట్ అట్లాంటిక్ ఓషన్కి అనేది మనకి రీచ్ అనేది అవుతుంది, ఎందుకంటే మనకి 1 అనేది ఉంది. ఓకేనా. సో 1 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2 అనేవి. ఓకేనా. సో కాబట్టి వాటర్ అనేది ఫ్లో అనేది కాదనమాట. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ 2 అనేది చెక్ చేస్తాం. 2 అనేది కూడా మనకు వచ్చేదంటే పసిఫిక్ ఓషన్కి రీచ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేదంటే ఈక్వల్ అయిన ప్లేస్కి, సో ఇక్కడ ప్లేస్కి రీచ్ అనేది అవుతుంది. ఓకేనా. సో మళ్ళీ మనకు వచ్చేదంటే మనకి అట్లాంటిక్ ఓషన్కి పాసిబిలిటీ ఉందంటే లేదు. సో కాబట్టి ఇదిగో మనకు వచ్చేదంటే రీచ్ అనేది అవుతుంది. నెక్స్ట్ మనకు వచ్చేది 2 ఇక్కడ 2 ప్లేస్కి వస్తుంది. 2 అనేది చెక్ చేసినాం, మళ్ళీ మనకి సేమ్ యాసిస్గా పసిఫిక్ ఓషన్కి రీచ్ అవుతుంది, బట్ అట్లాంటిక్ ఓషన్కి రీచ్ అవుతుందంటే కాదు, ఎందుకంటే మనకు వచ్చేదంటే 2 కంటే బిగ్గెస్ట్ ఎలిమెంట్సే ఉన్నాయి సైడ్లో. సో కాబట్టి మనకు వచ్చేంటే 8 ప్లేస్కి మన వాటర్ అనేది మూవ్ అనేది కాదు కదా, లో ప్లేస్కి మాత్రం మనకు వాటర్ అనేది మూవ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సేమ్ యాసిస్గా నెక్స్ట్ 3 అనేది తీసుకున్నాం. 3 అనేది కూడా మనకు వచ్చేంటే పసిఫిక్ ఓషన్కి రీచ్ అవుతుంది వాటర్, బట్ ఏమంటే అట్లాంటిక్ ఓషన్కి మనకి రీచ్ అనేది అవ్వదు, ఎందుకంటే మనకి ఇక్కడ 5 అనేది ఉంది. మనకి ఓన్లీ 4 డైరెక్షన్లో మాత్రం మనకు మూవ్ అనేది అవుతుంది. ఒకటి మనకు వచ్చేంటే టాప్. ఓకేనా. సో లెఫ్ట్, రైట్, బాటమ్, సైడ్కి అనేది మూవ్ అనేది అవ్వదు. సో కాబట్టి మనకు వచ్చేంటే 3కి మనకు వచ్చేంటే ఇలా మూవ్ అనేది అవుతుంది. ఓకేనా. మళ్ళీ ఇక్కడికి మూవ్ అవుతుంది. ఓకే. బట్ ఏమంటే ఇక్కడ ఎక్కడ చెక్ చేసినా మనకు వచ్చేంటే పసిఫిక్ ఓషన్కి మూవ్ అయ్యే ఛాన్సెస్ అనేది లేదనమాట. ఓకేనా. సో కాబట్టి మనకు వచ్చేంటే ఇక్కడ మనకి 3 ఎలిమెంట్ కూడా మనకి మూవ్. నెక్స్ట్ 5 ఎలిమెంట్ అనేది తీసుకున్నాం. సో 5 అనేది పసిఫిక్ రీచ్ అవుతుంది, ప్లస్ మనకు వచ్చేంటి అట్లాంటిక్ ఓషన్కి రీచ్ అవుతుంది. అంటే మనకు వచ్చేంటి ఈ యొక్క ఇండెక్స్ ఏమి ఓకేనా 0, మనకు వచ్చేంటి 4.
సో మనకొచ్చేమంటే 5 అనేది రీచ్ అయింది. నెక్స్ట్ సేమ్ యాసిస్‌గా మనం 3 చెక్ చేస్తాం. సో 3 చెక్ చేసినప్పుడు మనకొచ్చేది 3 అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది, ఇక్కడికి మూవ్ అవుతుంది, మూవ్ అవుతుంది. మనకొచ్చేంటి ఇక్కడికి మూవ్ అనేది అవుతుంది. అంటే పసిఫిక్ రీచ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అట్లాంటిక్ చెక్ చేస్తాం. అట్లాంటిక్ మనకి మూవ్ అయ్యే ఆప్షన్ ఉందంటే లేదు. ఇక్కడితో మనకొచ్చేటి స్టాప్ అనేది అయిపోతుంది. సో కాబట్టి మనకొచ్చేమంటే మళ్ళీ ఇక్కడికి మూవ్ ఇలా వచ్చినా కూడా మనకొచ్చేంటి ఇక్కడితో స్టాప్ అనేది అవుతుంది. ఓకే. సో కాబట్టి మనకొచ్చేమంటే 3 అనేది పసిఫిక్ రీచ్ అవుతుంది. బట్ అట్లాంటిక్ రీచ్ అవ్వదు. 2 సేమ్ యాసిస్‌గా మనకొచ్చేంటే పసిఫిక్‌కి రీచ్ అవుతుంది ఇలా. బట్ అట్లాంటిక్ రీచ్ అనేది కాదు. మళ్ళీ 3 సేమ్ మనకొచ్చేంటి ఇక్కడొచ్చి మనకొచ్చేంటి ఇలా మనకొచ్చేంటి పసిఫిక్ రీచ్ అవుతుంది. బట్ అట్లాంటిక్ రీచ్ అనేది కాదు. సో నెక్స్ట్ మళ్ళీ 4 ఓకేనా? సో 4 అనేది మనకొచ్చేంటి 3 స్మాలెస్ట్ ఎలిమెంట్ రీచ్ అనేది అవుతుంది. నెక్స్ట్ పసిఫిక్. యాహ్! మనకొచ్చేంటి పసిఫిక్ రీచ్ అయింది 3. నెక్స్ట్ అట్లాంటిక్‌కి సేమ్ 4 రీచ్ అనేది అయింది. సో కాబట్టి మనకొచ్చేంటి 4 ఓకేనా? సో ఇది మనకి పసిఫిక్‌కి రీచ్ అయింది. అట్లాంటిక్‌కి రీచ్ అయింది. సో కాబట్టి మనకి ఈ యొక్క ఇండెక్స్ అనేది తీసుకుంటాం. సో కాబట్టి మనకొచ్చేంటి 2, 3. సో నెక్స్ట్ ఇది కూడా మనకొచ్చేంటి సేమ్ మనకి ఇక్కడికి రావచ్చి ఇక్కడ మనకి ఇలా పసిఫిక్ రీచ్ అవుతుంది. ఇక్కడ డైరెక్ట్‌గా అట్లాంటిక్ రీచ్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి మనకొచ్చేవుంటే 2, 4 సారీ 1, 4 ఇది వచ్చి మన 1 ఇండెక్స్ కదా! 1 ఓకే. 1, 3, 1, 4 సేమ్ మళ్ళీ మనకు చెక్ చేసినప్పుడు మనకొచ్చేవుంటే ఇక్కడ 2. 2 అనేది మనకొచ్చేవుంటే పసిఫిక్ రీచ్ అవుతుంది. మళ్ళీ మనకొచ్చేవుంటే అట్లాంటిక్ రీచ్ అవుతుందంటే లేదు. ఎందుకంటే మనకి అన్నీ హైయెస్ట్‌గా ఉన్నాయి. ఓకేనా? సో కాబట్టి నో రీచ్. సో నెక్స్ట్ 4 వచ్చింది. 4 వచ్చినప్పుడు మనకి పసిఫిక్ రీచ్ అనేది అయిపోతుంది. మళ్ళీ అట్లాంటిక్ రీచ్ అవుతుందంటే నో పాసిబుల్. ఓకేనా? సో మనకి ఆల్ డైరెక్షన్‌లో ఎలానా మూవ్ అవ్వచ్చు. ఎలా మూవ్ అయినా మనకొచ్చేమంటే మనకి అన్నీ చెక్ చేయాలి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ దీన్ని మళ్ళీ క్లియర్ చేద్దాం. సో మనకొచ్చేమంటే ఇప్పుడు ఇది రీచ్ అనేది అయింది. ఓకేనా? సో ఇది రీచ్ అనేది అయింది. ఇది రీచ్ అనేది అయింది. ఓకే. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు మనం వచ్చేమంటే ఇక్కడ 4 దగ్గర ఉన్నాం. ఓకేనా? సో 4 దగ్గర నుంచి మనకొచ్చేమంటే ట్రై చేద్దాం. ఓకే. సో ఇప్పుడు నేను వచ్చేమంటే 4 దగ్గర నుంచి స్మాల్ దీనికి రీచ్ అయింది. దీనికి రీచ్ అయింది. ఓకే. సో దీనికి రీచ్ అనేది కాదు. దీనికి రీచ్ అయింది. మళ్ళీ దీనికి రీచ్ అయింది. మనకొచ్చేంటే పసిఫిక్ అనేది పోయింది. సో ఇక్కడ మనకొచ్చేంటే పసిఫిక్ అనేది పోయింది. సో మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు ఇలా వచ్చినప్పుడు పసిఫిక్ అనేది పోతుంది. సో మళ్ళీ ఇక్కడ పసిఫిక్ అనేది పోతుంది. బట్ మనకి ఎక్కడ వెళ్ళినా మనకొచ్చేమంటే అట్లాంటిక్ మాత్రం రీచ్ అనేది కాదు ఇది. ఓకేనా? సో కాబట్టి మనకొచ్చేమంటే 4 ఈస్ నాట్ రీచబుల్ ఇక్కడ ఉంది. ఓకే. సో మళ్ళీ మనకొచ్చేమంటే 5 అనేది తీసుకున్నాం. సో ఈ యొక్క 5 అనేది మనకొచ్చేమంటే బోత్ ఓషన్‌కి రీచ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ స్మాల్ కాబట్టి 4కొస్తుంది. ఇక్కడి నుంచి మనకొచ్చేమంటే పసిఫిక్. పసిఫిక్ అనేది రీచ్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి 3 స్మాల్ కాబట్టి ఇక్కడికొస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి. సో అట్లాంటిక్ ఓషన్‌కి రీచ్ అయిపోయింది. అంటే మనకొచ్చేమంటే 5 అనేది మనకొచ్చేమంటే బోత్ పసిఫిక్ అండ్ అట్లాంటిక్‌కి రీచ్ అనేది అవుతుంది. కాబట్టి మనకొచ్చేమంటే 5ని మార్క్ అనేది చేసుకుందాం. సో నెక్స్ట్ 3 వచ్చింది. 3 అనేది మనకొచ్చేంటే ఇక్కడ మనకి ఇలా మూవ్ అనేది కాదు, ఇలా మూవ్ అనేది కాదు, ఇలా మూవ్ అనేది కాదు. సో బట్ అట్లాంటిక్ ఓషన్‌కి రీచ్ అవుతుంది. ఓకే. బట్ పసిఫిక్ రీచ్ అనేది కాదు. సో కాబట్టి 3 అనేది మనకి మూవ్. నెక్స్ట్ సేమ్ యాసిస్‌గా 1 కూడా మనకొచ్చేంటే అట్లాంటిక్ రీచ్ అవుతుంది కానీ పసిఫిక్ రీచ్ అనేది కాదు. ఓకే. నెక్స్ట్ మనకి 6 ఓకేనా? 6 ఉంది. సో 6 ఇక్కడి నుంచి మనకొచ్చేమంటే పసిఫిక్ రీచ్ అయింది. సో స్మాల్ ఇక్కడ మనకి 5 సో ఇక్కడి నుంచి మనకొచ్చేమంటే అట్లాంటిక్ మనకి రీచ్ అనేది అయింది. సో కాబట్టి మనకొచ్చేమంటే 6 అనేది మనకి బోత్ పసిఫిక్ అండ్ అట్లాంటిక్ రీచ్ అనేది అయింది. సో కాబట్టి మనకొచ్చేమంటే దీన్ని మార్క్ అనేది చేస్తున్నాం. సేమ్ యాసిస్‌గా మనకి 7. సో 7 అనేది మనకి ఫస్ట్ ఇక్కడికి మూవ్ అనేది అయింది. నెక్స్ట్ ఇక్కడికి మూవ్ అయింది. నెక్స్ట్ పసిఫిక్ రీచ్ అనేది అయిపోయింది. సో ఇలా రీచ్ అయింది. మనకొచ్చేమంటే అట్లాంటిక్ మనకి రీచ్ అనేది అయిపోయింది. సో కాబట్టి మనకొచ్చేమంటే 7 అనేది మార్క్ చేస్తున్నాం. సో ఇక్కడ నేనొచ్చేమంటే జస్ట్ 1 వేని మనం చెప్తాం. బట్ మనకొచ్చేమంటే ఆల్ పాసిబిలిటీస్ మనకి చెక్ చేస్తదనమాట. ఓకే. సో నెక్స్ట్ మనకి 1. సో 1 అనేది మనకొచ్చేమంటే అట్లాంటిక్ రీచ్ అవుతుంది. పసిఫిక్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉందంటే లేదు. ఓకేనా? సో ఇక్కడితో మనకి స్టాప్ అనేది అయిపోయింది. సో కాబట్టి 1 అనేది మనకి మూవ్ కాదు. నెక్స్ట్ 4 యాస్ టీస్‌గా సేమ్. మనకొచ్చేంటే ఇక్కడి వరకు మూవ్ అవుతుంది. ఇక్కడ ఇలా మూవ్ అవుతుంది. బట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అనేది కాదు. ఎందుకంటే మనకొచ్చేంటే హైయెస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. సో కాబట్టి నెక్స్ట్ సేమ్ యాస్ టీస్‌గా ఇవన్నీ మనకొచ్చేంటే జస్ట్ అట్లాంటిక్ రీచ్ అవుతాయి. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకేనా? సో ఇక్కడి నుంచి అట్లాంటిక్ రీచ్ అవుతది ఇక్కడి నుంచి. బట్ ఏమంటే పసిఫిక్ అనేది రీచ్ అనేది కాదు. ఎందుకంటే వీటికి బిగ్గెస్ట్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. ఎక్కడంటే పసిఫిక్ ఓషన్‌కి పోయేదానికి మిడిల్‌లో. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ నెక్స్ట్ వస్తుంది. ఇదొచ్చి మనకొచ్చేంటే పసిఫిక్ రీచ్ అవుతుంది. అట్లాంటిక్ రీచ్ అవుతుంది. కాబట్టి దీన్ని మార్క్ చేస్తుంది. సో ఇవి మాత్రం మనకొచ్చేంటే పసిఫిక్‌కి ప్లస్ అట్లాంటిక్‌కి రీచ్ అయ్యే పాసిబిలిటీస్. ఓకే. వీటి యొక్క ఇండెక్సెస్ మనం లిస్ట్‌గా మనం రిటర్న్ అనేది చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికొచ్చి మనకొచ్చేమంటే ఏముంది 0, 4 ఓకేనా? నెక్స్ట్ మనకొచ్చేంటే 1, 3 మళ్ళీ 1, 4 నెక్స్ట్ మనకొచ్చేమంటే
2, నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే 3, 0, మళ్ళీ 3, 1, నెక్స్ట్ 4, 0. సో ఇది మనకు వచ్చే అవుట్పుట్ అనమాట. మనకి క్లియర్గా ఇక్కడ చూడొచ్చు మనకు వచ్చేమంటే మన యొక్క అవుట్పుట్. సో మనకి 0, 3, 0, 4, 1, 3, 1, 4, 2, 2, 3, 0, 3, 1, 4, 0. ఓకేనా. సేమ్ మనకు వచ్చేమంటే ఇక్కడ సేమ్ నేను అవుట్పుట్ అనేది సేమ్ మనకు వచ్చేమంటే ఇక్కడ చూడొచ్చు మనకి వచ్చేమంటే 2, 2, 3, 0, 3, 1, 4, 0. సేమ్ అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనం వచ్చేమంటే దీన్ని సాల్వ్ అనేది చేస్తాం. సో దీనికి మనం ఎన్ నెంబర్ ఆఫ్ వేస్లో మనం వచ్చేంటే సాల్వ్ అనేది చేయొచ్చు. బట్ మనం ఇక్కడ నార్మల్గా వచ్చేమంటే ఎవ్రీ ఎలిమెంట్ని మనం వచ్చేమంటే ఆల్ టైమ్స్ మనం చెక్ చేసుకుంటూ వస్తే మనకు వచ్చేమంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ విజిట్ చేసేదానికి, సో ఇలా నేను ఇప్పుడు దీని ముందు చెక్ చేసినట్టు చెక్ చేసుకుంటూ వస్తే మనం విజిట్ చేసేదానికి మనం వచ్చేమంటే m×n. ఓకేనా, మనకి టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది. ప్లస్ మనకు వచ్చేమంటే నెక్స్ట్ మనం ఎవ్రీ టైం మనం వచ్చేంటే ఆల్ ఎలిమెంట్స్ని చెక్ చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చేమంటే టైం అనేది ఎలా తీసుకుంటుంది. ఓకేనా, 1 టైం m×n, 0 m×n. సో మనకు వచ్చేంటే టోటల్గా మనకు వచ్చేంటే ఇది లోపల ఉంటుంది. ఓకేనా, సో కాబట్టి మనకు వచ్చేంటే టోటల్గా మనకు వచ్చేంటే బిగ్ ఓస్ m×n క్యూబ్ టైం కాంప్లెక్సిటీ అనేది మనకి తీసుకుంటుంది. క్యూబ్ ఆర్ స్క్వేర్, జస్ట్ 1 సెకండ్, స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ. ఓకే, సారీ, మనకు వచ్చేంటే ఇది వచ్చి మనం ఎవ్రీ టైం. ఓకే, మనకి నాట్ ఇక్కడ మనకి ఎవ్రీ టైం కాదు ఇక్కడ, సో 1 టైం. ఓకేనా, సో మనకి ఫస్ట్ మనకు వచ్చేంటే m×n టైం, మళ్ళీ నెక్స్ట్ ఎవ్రీ టైం చెక్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా మనకు వచ్చేంటే m×n టైం కాంప్లెక్స్ తీసుకోండి. సో కాబట్టి మనకు వచ్చేంటే టోటల్గా m×n స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ అనేది వస్తుంది. బట్ ఇది మనకి ఎఫిషియెంట్ వేనా అంటే కాదు. ఓకేనా, సో కాబట్టి దీన్ని మనం ఆప్టమైజ్గా మనం ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గానే చూద్దాం. సో దీనికోసం నేను వచ్చేంటే ఒక 2. ఓకేనా, సో సేమ్ లైక్ నేను వచ్చేంటే 2 అరేస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. ఓకే, సో ఒక అరే అనేది మనకు వచ్చేమంటే పసిఫిక్, ఇంకొక అరే అనేది మనకు వచ్చేమంటే అట్లాంటిక్. ఓకే, సో ఇప్పుడు నేను వచ్చేమంటే పసిఫిక్ అండ్ అట్లాంటిక్. సో దీంట్లో మనం సేమ్ లైక్ మనకు వచ్చేమంటే 1, 2, 3, 4, 5. ఓకే, 1, 2, 3, 4, 5. ఓకే, ఓకే, నేను సేమ్ లైక్ మనకు వచ్చేంటే పసిఫిక్ అండ్ అట్లాంటిక్ అనేది మనం తీసుకున్నాం. సో ఇక్కడ మనకు వచ్చేంటే నార్మల్గా మనకు వచ్చేంటే ఇవన్నీ మనకు వచ్చేంటే పసిఫిక్ అనేది రీచ్ అవుతాయి. ఓకేనా, సో ఇవన్నీ మనకు వచ్చేంటే అట్లాంటిక్ అనేది రీచ్ అవుతాయి. సో సారీ, పసిఫిక్ అనేది రీచ్ అవుతాయి. ఓకే, అట్లాంటిక్ కాదు. బట్ మనకి ఇవన్నీ మనకు వచ్చేంటే అట్లాంటిక్ రీచ్ అవుతాయి. ఓకేనా, సో ఇవన్నీ మనకు వచ్చేంటే అట్లాంటిక్ రీచ్ అవుతాయి ఈజీగా. ఓకేనా, సో నేను వచ్చేమంటే పసిఫిక్కి దీన్ని చెక్ చేస్తున్నా. ఓకేనా, సో దీన్ని చెక్ చేస్తున్నా. సో ఒకవేళ ఈ ఎలిమెంట్స్ అన్నీ మనకు వచ్చేమంటే ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాటర్ అనేది ఇప్పుడు మనకి పసిఫిక్ నుంచి వెళ్ళినప్పుడు మనకు వచ్చేమంటే ఇక్కడ నుంచి మనకి ఐ వెళ్ళినాం. ఓకేనా, అంటే మనకి దీనికి తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఎలిమెంట్ ఉంటే వాటర్ అనేది మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది కదా. సో పాసిబిలిటీ ఉంది. ఓకేనా, సో ఇలా నేను చెక్ చేసుకుంటూ వస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను సేమ్ యాసెస్గా మనకు వచ్చేమంటే పసిఫిక్ అండ్ అట్లాంటిక్. ఓకేనా, సో పసిఫిక్ అనేది మనం వచ్చేమంటే ఇక్కడ ఫస్ట్ దీన్ని చెక్ చేస్తాం, నెక్స్ట్ దీన్ని చెక్ చేస్తాం. ఓకేనా, సో కాబట్టి ఇప్పుడు నేను ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ లైన్ని చెక్ చేస్తున్నాం అనుకుందాం, పసిఫిక్కి ఈ యొక్క దీన్ని. ఓకే, ఓకే, సో ఇప్పుడు నాకు వచ్చేమంటే ఇక్కడ నేను ఏదైతే విజిట్ చేస్తున్నానో దాన్ని వచ్చి నేను వచ్చేమంటే ట్రూగా మార్చేస్తున్నాను. ఓకే, సో ఎందుకంటే మనకి వచ్చేంటే ఇది మనకి పసిఫిక్ ఓషన్కి ఇది వాటర్ అనేది ఖచ్చితంగా ఇది మూడేది అవుతుంది. ఓకేనా, సో ఇది మూడేది అవుతుంది, 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 ఇది మూడేది, ఇది మూడు. సో ఇవి కామన్గా మనకు వచ్చేంటే పసిఫిక్ ఓషన్కి మనకి వాటర్ అనేది మూడేది అవుతుంది. ఓకేనా, ఓకే, సో ఇది మనకి మూడేది అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే ఇప్పుడు మనకి ఓకేనా, సో 2 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి దీన్ని ఫస్ట్ 1 అనేది తీసుకుందాం అనుకుందాం. ఓకేనా, సో మళ్ళీ 2. ఓకేనా, సేమ్ యాసెస్గా మనకి ఇక్కడి నుంచి వాటర్ అనేది ఇక్కడికి, అంటే ఇక్కడి నుంచి మనకి వాటర్ అనేది ఇక్కడికి వస్తుంది కదా. సో మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. ఓకేనా, సో మనకంటే హైయెస్ట్ ప్లేస్ నుంచి డౌన్ ప్లేస్కి అనేది వస్తుంది. సో కాబట్టి ఇలా తీసుకున్నప్పుడు మనకు వచ్చి ఇవన్నీ ట్రూగానే వస్తాయి. సేమ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి మనకు వచ్చి వాటర్ ఇక్కడికి మూడేది అవుతుంది.
సో కాబట్టి దీన్ని నేను వచ్చి ట్రూ అనేది చేస్తున్నా. ఓకే. సో నెక్స్ట్ మనకి సేమ్ మళ్ళీ 2 నుంచి మనకి ఇక్కడికి ఓకేనా, ఇది ట్రూ అనేది అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ బిగ్ అంటే నార్మల్గా ఫస్ట్ పిక్ నుంచి చెక్ చేసినప్పుడు మనకు వచ్చేమంటే హై అనేది అవ్వాలి. నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ అనేది హై ఉంటే మనకు వచ్చి ఇక్కడ నుంచి వాటర్ ఫస్ట్ పిక్ అనేది మూవ్ అవుతుంది అనేది ఆప్షన్. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు వచ్చి ఇక్కడికి స్మాల్ కాబట్టి ఇక్కడ మనకు వచ్చి ఫస్ట్ పిక్ అనేది మూవ్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ మనకు వచ్చి ఇక్కడ నుంచి మనకి స్మాల్ కాబట్టి ఇక్కడ మనకు వచ్చి ఫస్ట్ పిక్ అనేది మూవ్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి మనకు వచ్చి ఇది బిగ్గెస్ట్ ఎలిమెంట్ కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ పిక్ అనేది వాటర్ మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ 2 అనేది 2 తర్వాత మనకి ఇక్కడ 4 అనేది ఉంది. సో ఇక్కడ నుంచి మనకు వచ్చి వాటర్ ఫస్ట్ పిక్ అనేది మూవ్ అవుతుంది. ఓకే. సో మనం వచ్చి ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తే మనకు ఫస్ట్ దీంట్లోనే మనకు వచ్చి మాక్సిమం మనకు వచ్చి అన్ని పాసిబిలిటీస్ అనేది మనకి ట్రూ అనేది అయిపోతుంది. ఎక్కడ వరకు మనకి ఫస్ట్ పిక్ వాటర్ అనేది మూవ్ అవుతుంది అక్కడికి. ఓకే. సో మనకి నెక్స్ట్ సో ఇది మనకి ట్రూ అనేది 7 నుంచి మనకి సో ఇక్కడ నుంచి మనకు వచ్చి వాటర్ ఇక్కడ. సో మనకు వచ్చి నెక్స్ట్ ఇది పెండింగ్. సో ఇలా మనం వచ్చి ఆల్ వీటన్నిటిని మనం చెక్ చేసుకుంటూ వస్తాం. సేమ్ నెక్స్ట్ ఇక్కడ ఇలానే చెక్ చేసుకుంటూ పోతాం. ఆల్రెడీ విజిట్ అయిందని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇలా చెక్ చేసుకుంటూ పోతే మనకు వచ్చి ఫస్ట్ పిక్లో మనకు వచ్చి ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని మనకు వచ్చి ఫస్ట్ పిక్కి వాటర్ అనేది మూవ్ అనేది అవుతాయి. ఎందుకంటే ఇక్కడ మనకి క్లియర్ చూడొచ్చు ఇక్కడ నుంచి స్మాల్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వాటర్ మూవ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి. సో మనకు వచ్చి వాటర్ అనేది ఫస్ట్ పిక్ మూవ్ అవుతుంది. సో ఇవన్నీ మనకు వచ్చి ఫస్ట్ పిక్కి వాటర్ అనేది మూవ్ అవుతాయి ఇక్కడ నుంచి. ఎందుకంటే ఇక్కడ నుంచి స్మాలెస్ట్ ఎలిమెంట్స్ అని ఇక్కడికి వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి ఏ ఎలిమెంట్ తీసుకున్నా. ఓకే. సో కాబట్టి ఇవన్నీ నేను వచ్చి ట్రూ చేస్తున్నా. సో ఫస్ట్ పిక్ అనేది ఇవన్నీ మూవ్ అవుతున్నప్పుడు ట్రూ అనేది అవుతుంది. సో డిఫాల్ట్గా మనకు వచ్చి ఫాల్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ అన్ని ఫాల్స్ అనేది ఉంటుంది. ఓకే. ఫాల్స్. సో ఇది ఫస్ట్ పిక్ చెక్ చేసినప్పుడు. ఓకే. సో నౌ మనం వచ్చి ఫస్ట్ పిక్ అనేది చెక్ చేసినాం. ఇక్కడ ఉండేవన్నీ ఇవన్నీ ట్రూ మెన్షన్ చేసినవన్నీ ఫస్ట్ పిక్ వాటర్ అనేది మూవ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ అట్లాంటిక్ అని చెక్ చేస్తాం. సేమ్ లైక్ మనకు వచ్చి ఫస్ట్ ఇక్కడ అట్లాంటిక్. ఓకేనా. సో అట్లాంటిక్ చెక్ చేసినప్పుడు సేమ్ మనకి దీని నుంచి హైయెస్ట్ ఎలిమెంట్స్ ఉండేవన్నీ మనకి చెక్ చేస్తాం. సో ఇప్పుడు ఇది మనకి అట్లాంటిక్ మూవ్ అవుతుంది అంటే ఎస్ మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను ట్రూ చేస్తున్నా. సో అట్లాంటిక్లో మనం వచ్చి ఈ రెండింటిని చెక్ చేస్తాం అనమాట. దీన్ని ఈ ఎలిమెంట్స్ని మాత్రం ఈ ఎలిమెంట్స్ని చెక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు వచ్చి అట్లాంటిక్ మూవ్ అయ్యన్నీ మనకు వచ్చి ట్రూ అనేది వచ్చేస్తుంది. సో ఇది అట్లాంటిక్ మూవ్ అవుతుందంటే ఎస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో నెక్స్ట్ దీనికంటే బిగ్గెస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఏం లేదు. సో కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తాం ఎగ్జాంపుల్కి. ఓకే. సో మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఇది అట్లాంటిక్ మూవ్ అవుతుంది ఎస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో దీనికి ఈక్వల్ ఎలిమెంట్ కాబట్టి ఇది అట్లాంటిక్ మూవ్ అవుతుంది. దీనికంటే బిగ్గెస్ట్ ఉందంటే లేదు. సో నెక్స్ట్ సేమ్ యాస్టేస్గా ఇక్కడికి వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనకు వచ్చి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ మనం వచ్చి దీనికంటే బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఉందంటే ఎస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. దీనికంటే బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఉందంటే ఎస్ కండిషన్. దీనికంటే బిగ్గెస్ట్ ఎలిమెంట్ సైడ్ యాడ్ ఉంటే లేదు. సో కాబట్టి మళ్ళీ ఇక్కడ వచ్చి మనకి ఇక్కడ వస్తాం 5. ఓకేనా. సో 5కి వచ్చినప్పుడు మనకు వచ్చి ఓకే మనకి 3కి వచ్చినప్పుడు ఇక్కడికి దీనికంటే బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ట్రూ చేస్తాం. ఓకే. నెక్స్ట్ 5కి వస్తాం. 5కి బిగ్గెస్ట్ ఎలిమెంట్ చుట్టూ ఎక్కడ ఉందంటే లేదు. సో కాబట్టి దీన్ని మాత్రం ట్రూ చేస్తాం. నెక్స్ట్ 4కి వస్తాం. 4కి వచ్చినప్పుడు బిగ్గెస్ట్ ఎలిమెంట్ దీనికంటే ఎక్కడ ఉంటే ఆల్రెడీ మనం పైన విజిట్ చేసినాం కాబట్టి దీన్ని మెన్షన్ చేయము, ట్రూ అనేది చేస్తాం. ఓకే. బట్ ఇది వచ్చి మనకు వచ్చి ట్రూ అనేది అయినాయి. బట్ మళ్ళీ మనం సేమ్ యాస్టేస్గా కింద ఉండేది కూడా చెక్ చేస్తాం కదా. సో మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చిందాం 5. ఓకేనా. సో 5 ఓకేనా 5 అనేది మనకి మూవ్ అనేది అవుతుంది. సో దీనికంటే బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఎక్కడుంది మనకి 6 అనేది ఉంది. సో కాబట్టి దీన్ని మూవ్ చేసి ట్రూ చేస్తాం. ఓకే. సో 6 కంటే బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఇక్కడ 7 అనేది ఉంది కాబట్టి దీన్ని ట్రూ చేస్తాం. సో మళ్ళీ మనకు వచ్చి ఇక్కడ బిగ్గెస్ట్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే లేదు. సో మళ్ళీ మనకు వచ్చి ఇక్కడ 1 అనేది దాన్ని ట్రూ చేస్తాం. నెక్స్ట్ 1కి ఈక్వల్ అయిన ఎలిమెంట్ ఇక్కడ ఉంది కాబట్టి ట్రూ చేస్తాం. మళ్ళీ ఇక్కడ 1కి ఈక్వల్ అయిన ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ట్రూ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ అంటే ఇక్కడ మన నార్మల్గా ఇది ఆటోమేటిక్గా అట్లాంటిక్ రీచ్ అవుతుంది కాబట్టి ట్రూ అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి క్లియర్గా చూసినట్లయితే మనకు వచ్చి ఇవన్నీ మనకు వచ్చి అట్లాంటిక్ రీచ్ అవుతాయి. పైన ఉండేవన్నీ మనకు వచ్చి పసిఫిక్ రీచ్ అవుతాయి. ఓకే. సో ఇవన్నీ అట్లాంటిక్. సో ఇవన్నీ కామన్గా మనకు వచ్చి ఫాల్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు నేను నార్మల్గా వచ్చి జస్ట్ మనం వచ్చి సేమ్ ఇవన్నీ మనం ఇటరేట్ చేసి ఓకేనా ఫర్ లూప్ని ఇటరేట్ చేసి 2 టైమ్స్ మనకు వచ్చి బోత్ ఇవన్నీ మనకి సేమ్ ఈక్వల్ సైజే కదా దీంతో. ఓకేనా. సో ఇవన్నీ మనకు వచ్చి బోత్ ఈక్వల్ సైజ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి ఈ యొక్క అరేని ఇటరేట్ చేసినాం. సో ఇటరేట్ చేస్తే మనకు వచ్చి ఇటరేట్ చేసినాం ఫర్ లూప్ పెట్టి. సో ఫస్ట్ మనకి ఈ ఇండెక్స్ ప్లేస్కి వస్తుంది. ఈ ఇండెక్స్ ప్లేస్లో నేను వచ్చి ఫస్ట్ పిక్లో మనకి ట్రూ ఉందా అట్లాంటిలో ట్రూ ఉందని చెక్ చేస్తాను. రెండిట్లో ట్రూ ఉంటే మనకు వచ్చి అది బోత్ ప్లేస్కి రీచ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ట్రూ అనేది లేదు కాబట్టి ఇది మనకి రీచ్ అవ్వదు. ఓకే. సో ఇక్కడ మనకి వచ్చి అట్లాంటిక్లో ఫాల్స్ అనేది కాబట్టి ఇది రీచ్ అవ్వదు. సో ఇక్కడ మనకు వచ్చి
అట్లాంటిక్‌లో ఫాల్స్ ఉంది కాబట్టి ఇది రీచ్ అవ్వదు. ఇది ఇక్కడ మనకు వచ్చి ఉంటే అట్లాంటిక్‌లో ఫాల్స్ ఉంది కాబట్టి ఇది రీచ్ అవ్వదు. బట్ ఇక్కడ మనకి వచ్చినప్పుడు లాస్ట్ ఇండెక్స్‌కి పసిఫిక్‌లోను ట్రూ ఉంది. అట్లాంటిక్‌లోను ట్రూ ఉంది. సో, కాబట్టి ఇది మనకు వచ్చి ఉంటే రీచ్ అనేది అవుతుంది. సో, సేమ్ మళ్ళీ మనకి ఇక్కడ చెక్ చేసినప్పుడు అట్లాంటిక్ ఫాల్స్ కాబట్టి రీచ్ అవ్వదు. మళ్ళీ ఇక్కడ అట్లాంటిక్ ఫాల్స్ కాబట్టి రీచ్ అవ్వదు. అట్లాంటిక్ ఫాల్స్ కాబట్టి రీచ్ అవ్వదు. మళ్ళీ ఇక్కడికొచ్చినప్పుడు మనకొచ్చి ఉంటే ఆటోమేటిక్‌గా మనకొచ్చి ఉంటే పసిఫిక్‌లోను ట్రూ ఉంది. అట్లాంటిక్‌లోను ట్రూ ఉంది. ఓకేనా? సో, కాబట్టి ఇవి 2 రీచ్ అనేది అవుతుంది. సో, ఈ విధంగా మనం వచ్చి ఉంటే చెక్ చేస్తాం. సో, ఇప్పుడు మనకొచ్చి ఉంటే నార్మల్‌గా మనకొచ్చి ఉంటే మనకి అయ్యే టైమ్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చి ఉంటే ఆర్డర్ ఆఫ్ m క్రాస్ n ప్లస్ మనకొచ్చి ఉంటే ఆర్డర్ ఆఫ్ m క్రాస్ n ప్లస్ ఆర్డర్ ఆఫ్ m క్రాస్ n అంటే బిగ్ O ఆఫ్ ఓకేనా? సో, బిగ్ O ఆఫ్ మనకొచ్చి ఉంటే m క్రాస్ n. సో, ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చి ఉంటే ఇక్కడ ఆల్రెడీ మనం ట్రూ అనేది మెన్షన్ చేసేస్తున్నాం కాబట్టి ఎవ్రీ టైమ్ మనం వచ్చి ఉంటే ఓన్లీ మనం వచ్చి ఉంటే విజిట్ చేసిన ఎలిమెంట్స్‌ని మనం మళ్ళీ విజిట్ అనేది చేయం. ఓకేనా? సో, కాబట్టి దీనికోసం మనకొచ్చి ఉంటే బిగ్ O ఆఫ్ m క్రాస్ n టైమ్ కాంప్లెక్సిటీని తీసుకుంటాం. మనం ప్లస్ ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్‌గా వచ్చి ఉంటే వాట్ ఈస్ బిగ్గెస్ట్ మనకి బిగ్గెస్ట్ వచ్చి మనకి బిగ్ O ఆఫ్ m క్రాస్ n మ్యాట్రిక్స్ కాబట్టి దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకి బిగ్ O ఆఫ్ m క్రాస్ n అనేది తీసుకుంటాం. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ మనకి బిగ్ O ఆఫ్ m. నెక్స్ట్ వచ్చి మనకొచ్చి ఉంటే స్పేస్ కాంప్లెక్సిటీ. సో, ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చి ఉంటే రికర్షన్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకొచ్చి ఉంటే ఆటోమేటిక్‌గా మనకొచ్చి ఉంటే దీన్ని మనం వచ్చి ఉంటే డీఎఫ్ఎస్ అప్రోచ్ అనేది యూజ్ చేస్తున్నాం ఇక్కడ డీఎఫ్ఎస్. సో, ఇందులో మనకి రికర్షన్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, కాబట్టి మనకొచ్చి ఉంటే స్పేస్ కాంప్లెక్సిటీ ఆటోమేటిక్‌గా మనకొచ్చి ఉంటే ఇంటర్నల్‌గా స్టాక్ డేటా సిస్టమ్ వర్క్ అవుతుంది కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీగా మనకొచ్చి ఉంటే బిగ్ O ఆఫ్ m క్రాస్ n అనేది ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఈ కోడ్‌ని సేమ్ నేను ఇక్కడ ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేసినానో అదే విధంగా మనం వచ్చి ఉంటే ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో, మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు నేను వచ్చి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే మనకొచ్చేమంటే ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి రిటర్న్ చేయాల్సిన టైప్ వచ్చి మనకొచ్చి ఉంటే లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ కాబట్టి సేమ్ నేను వచ్చి ఉంటే లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. సో, ఇక్కడ నేను వచ్చి ఉంటే దీన్ని ఆన్సర్ లిస్ట్ అనేది మెన్షన్ చేద్దాం. ఆన్సర్ లిస్ట్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. అరే లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్. ఓకే. మనకొచ్చి ఉంటే న్యూ అరే లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ అనేది తీసుకున్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఓకే. ఇంట్ మనకొచ్చి ఉంటే కాలమ్. సో, జస్ట్ మనకి లెంగ్త్స్ అనేది ఫైండ్ చేసుకునేదానికి కాలమ్ ఓకేనా. ఫస్ట్ రో అనేది తీసుకుందాం. రో ఓకేనా. సో, మనకొచ్చి ఉంటే రో వైస్ మనకి లెంగ్త్ ఎంత ఉందంటే మనకి ఫస్ట్ పిక్ చెక్ చేయాలంటే మనకొచ్చి ఉంటే ఫస్ట్ మనకొచ్చి ఉంటే లెఫ్ట్‌ని చెక్ చేయాలి కదా! లెఫ్ట్‌ని మనం చెక్ చేయాలంటే రో అనేది కావాలి. ఓకేనా. సో, కాబట్టి రో ఈక్వల్ టు నేను వచ్చి ఉంటే హైట్స్ HIGHTS హైట్స్ డాట్ లెంగ్త్ అనేది తీసుకుంటున్నా. ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చి ఉంటే అట్లాంటిక్‌లో మనకొచ్చి ఉంటే రైట్‌ని చెక్ చేయాలంటే మనకి రో అనేది కావాలి కదా! ఓకే. సో, కాబట్టి మనకొచ్చేమంటే కాలమ్ COL కాలమ్ ఈక్వల్ టు హైట్స్ హైట్స్ ఆఫ్ 0 డాట్ లెంగ్త్. సో, మనకి రో కాలమ్ అనేది తీసుకున్నాం. సో, ఇప్పుడు నేను వచ్చేమంటే ఒక ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నా. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0. సో, దానికి ముందు మనం వచ్చేమంటే మనం 2 2D అరేస్ అని మనం క్రియేట్ అనేది చేసుకోవాలి. ఒకటి వచ్చి మనకి పసిఫిక్‌కి ఇంకోటి వచ్చి మనకి వచ్చి అట్లాంటిక్‌కి. సో, కాబట్టి దీన్ని మనం క్రియేట్ చేసుకొని ఇది వచ్చి మనకి వచ్చి బూలియన్ అరేస్ ఓకేనా. ఏదంటే మనకి ట్రూ ఆర్ ఫాల్స్‌ని మనం అక్కడ స్టోర్ చేస్తాం. కాబట్టి బూలియన్ అరే తీసుకుంటున్నా. సో, ఇది వచ్చి మనకి వచ్చి ఒకటి పసిఫిక్ పసిఫిక్ ఓకే. పసిఫిక్ 2D సేమ్ సైజ్‌తో మనం క్రియేట్ చేయాలి. సో, కాబట్టి న్యూ బూలియన్ ఆఫ్ నేను సేమ్ యాజ్ టీజ్‌గా రో కాలమ్ అనేది ఇస్తున్నా. సేమ్ మనకొచ్చేమంటే అట్లాంటిక్‌లో మనం సేమ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో, ఇక్కడ మనం డయాగ్రమాటికల్‌గా చెప్పిన దాని ప్రకారం మనకి సేమ్ సైజ్ అనేది కావాలి కాబట్టి సేమ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే. మనకొచ్చేమంటే పసిఫిక్ అండ్ అట్లాంటిక్ మనం వచ్చేమంటే 2 అరేస్ అనేది మనం క్రియేట్ అనేది చేసుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే ఒక ఫర్ లూప్ అనేది తీసుకుంటున్నాం. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0 i లెస్ దెన్ మనకొచ్చేమంటే రో ఓకే. రో i ప్లస్ ప్లస్. సో, సేమ్ నేను వచ్చేమంటే ఇంకొక ఫర్ లూప్ అనేది తీసుకుంటున్నా. ఇంట్ j ఈక్వల్ టు 0 j లెస్ దెన్ మనకొచ్చేమంటే కాలమ్ j ప్లస్ ప్లస్. సో, ఇవి ఎందుకు చెక్ ఈ 2 రోస్ అండ్ కాలమ్స్‌ని నేను ఎందుకు ఇటరేట్ చేస్తున్నా అంటే ఇక్కడ నార్మల్‌గా నాకు వచ్చేమంటే ఇక్కడ మనం డయాగ్రమాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం మనకు వచ్చేమంటే ఫస్ట్ మనకి ఓకేనా. రోస్ అంటే ఇక్కడ నార్మల్‌గా ఇది ఓకేనా. జస్ట్ దీన్ని అరేంజ్ అనేది చేసేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనకు వచ్చేమంటే
రో. సో మనకు వచ్చి నార్మల్గా వచ్చి ఫస్ట్ పీక్లో మనం వచ్చి ఆటోమేటిక్గా దీన్ని మనం చెక్ చేయాలి. అట్లాంటిక్లో మనం వచ్చి దీన్ని చెక్ చేయాలి. సో కాబట్టి ఫస్ట్ మనం వచ్చి రోని ట్రావర్సల్ చేసినప్పుడు మనం వచ్చి ఫస్ట్ పీక్లో ఫస్ట్ 0 అంటే మనకి ఫస్ట్ పీక్లో ఇక్కడ మనకి ఏముంటుంది, జే అనేది 0 ఉంటుంది. ఓకేనా, I, 0 అనేది చేస్తాం. సో దీంట్లో మనకు వచ్చి ఏముంటుంది, నార్మల్గా మనకు వచ్చి జే నార్మల్గా మనకు వచ్చి ఇక్కడ మనకు సారీ ఐ అనేది తీసుకుంటాం కాబట్టి ఐ అనేది ఎక్కడ ఉంటుంది, మనకి లాస్ట్ ఇండెక్స్ పాయింటింగ్ చేస్తుంది. ఓకేనా, సో ఐ అనేది మనకు వచ్చి లాస్ట్ ప్లేస్లో మనకు పాయింటింగ్ అనేది చేస్తుంది కాబట్టి మనకి లాస్ట్ ప్లేస్ ఏముంటుంది. ఓకేనా, ఇది మనకు వచ్చి ఐ అనేది 0. ఓకే, సో మనకు వచ్చి కాలం -1. ఓకేనా, సో మనకు వచ్చి సారీ మనకు వచ్చి ఐ, కాలం -1. ఓకేనా, సో లాస్ట్ ఇండెక్స్ అంటే మనకి ఇది లాస్ట్, జే అనేది లాస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఓకేనా, సో కాబట్టి ఈ రెండింటిని మనం చేస్తాం. ఓకే, సో ఈ రెండింటిని మనం వచ్చి మనకి రోనే చేస్తాం. సేమ్ లైక్ మనకు వచ్చి కాలమ్స్కి వచ్చినప్పుడు, సో కాలమ్స్కి వచ్చినప్పుడు మనకు వచ్చి వీటిని మనం చేయాలి. అంటే ట్రావర్సల్ చేసి మనం వచ్చి డిఎఫ్ఎస్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనకు వచ్చి ఇక్కడ నార్మల్గా మనకి ఏముంటుంది, మనకి ఐ అనేది 0 ఉంటుంది. 0, మనకు వచ్చి జే అనేది తీసుకుంటున్నాం. సేమ్ ఇక్కడికి వచ్చినప్పుడు మనకు వచ్చి ఐ అనేది ఏముంటుంది, మనకి రో -1. ఓకేనా, రో -1, జే అనేది తీసుకుంటాం. సో ఈ పాసిబిలిటీస్ అనేది మనం చెక్ చేసుకుని మనం వచ్చి డిఎఫ్ఎస్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అనేది చేస్తాం అనమాట. సో దానికోసమే మనం వచ్చి అంటే మనం ఈ యొక్క టూ అరేస్ని మనం వచ్చి ఫిల్ చేసేదానికోసం, ఒకటి మనకి విజిట్ అవుతుందా లేదా అనేసి. సో దానికోసం ఇక్కడ 2 ఫర్ లూప్స్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. ఒకటి వచ్చి మనకు వచ్చి ఫస్ట్ పిక్ అండ్ అట్లాంటిక్స్ మనకి చేసేదానికోసం మనకి వచ్చి ఈ యొక్క లెఫ్ట్ అండ్ రైట్. ఓకేనా, ఫస్ట్ పిక్ చేసేదానికోసం రో అనేది క్రియేట్ చేసుకున్నాం. అండ్ మళ్ళీ మనకు వచ్చి ఫస్ట్ పిక్ అండ్ అట్లాంటిక్ చేసేదానికి. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చి టాప్ అండ్ బాటమ్ ఫస్ట్ పిక్ అండ్ అట్లాంటిక్ చేసేదానికోసం మనం వచ్చి కాలం అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో వన్స్ మనకి క్రియేట్ చేసిన తర్వాత మనకు వచ్చి డిఎఫ్ఎస్ ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ట్రూ, అంటే మనకి ఫస్ట్ పిక్లో మనకు వచ్చి ఈ విధంగా విజిట్ అయినవన్నీ ట్రూ ఉంటాయి. అట్లాంటిక్లో మనకు వచ్చి విజిట్ అయినవన్నీ మనకి ట్రూ అనేది ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఏం చెక్ చేస్తాం, నెక్స్ట్ సేమ్ బోత్ దాంట్లో మనకి ట్రూ ఉండేదాన్ని తీసుకుని మనం వచ్చి లిస్ట్లో మనం ఆ యొక్క ఇండెక్స్ని స్టోర్ చేస్తాం. దానికోసం నేను వచ్చి ఇక్కడ ఒక ఫర్ లూప్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ మనకు వచ్చి రో ఐ ప్లస్ ప్లస్. నెక్స్ట్ సేమ్ యాస్టీస్గా ఫర్ ఇంట్ జే ఈక్వల్ టు 0, జే లెస్ దెన్ కాలం జే ప్లస్ ప్లస్. సో ఇప్పుడు మనకి ఇలా పర్ఫామ్ చేసినప్పుడు మనకి ఫస్ట్ పిక్. ఓకేనా, సేమ్ నేను డయాగ్రామెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ పిక్. ఓకేనా, ఇఫ్ కండిషన్ చెక్ చేస్తున్నాం. ఇఫ్ మనకు వచ్చి కంట్రోల్ Z. ఓకే, సో ఫస్ట్ పిక్ దీన్ని కాపీ చేసుకున్నాం. ఫస్ట్ పిక్ ఆఫ్ మనకు వచ్చి ఐ జే అండ్ మనకు వచ్చి అట్లాంటిక్ ఆఫ్ ఐ జే. అట్లాంటిక్ ఆఫ్ మనకు వచ్చి ఐ జే. సో మనకి బోత్ మనకు వచ్చి ఈ కండిషన్స్ అనేది బోత్ మనకు వచ్చి ట్రూ ఉంటాయి. ఓకే, మనకు వచ్చి ఇక్కడ మనం డయాగ్రామెటికల్గా చూస్తే ఫస్ట్ పిక్లోనే మనకు ట్రూ ఉంది, అట్లాంటిక్లోనే మనకు ట్రూ ఉంది. ఓకేనా, సో ఇక్కడ మనకి ఫస్ట్ పిక్లోనే మనకు ట్రూ ఉండి అట్లాంటిక్లోనే ట్రూ ఉంటే మనం ఆ యొక్క ఇండెక్సెస్ని మనం వచ్చి మన యొక్క లిస్ట్లో యాడ్ అనేది చేస్తాం. ఓకేనా, సో సేమ్ లైక్ నేను వచ్చి ఆ యొక్క ఇండెక్సెస్ని మనం వచ్చి లిస్ట్లో యాడ్ చేసేదానికోసం మనం వచ్చి ఆన్సర్ లిస్ట్. ఓకేనా, ఆన్సర్ లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్. సో మనం డైరెక్ట్గా అరేస్. ఓకేనా, అరేస్ డాట్ యాజ్ లిస్ట్ అనేది యూజ్ చేసుకుందాం. యాజ్ లిస్ట్ ఆఫ్ ఐ, జే అనేది చేస్తాం. సో మనకి ఎప్పుడైతే మనకి ఈ బోత్ ఫస్ట్ పిక్ అట్లాంటిక్లో ట్రూ ఉంటే మనకు వచ్చి డైరెక్ట్గా వాటిని ఆ యొక్క ఇండెక్సెస్ని మనం వచ్చి లిస్ట్లో యాడ్ చేస్తున్నాం. సో మనం ఫైనల్గా మనం వచ్చి ఈ యొక్క లిస్ట్ని మనం రిటర్న్ అనేది చేసేస్తాం. సో రిటర్న్ లిస్ట్. ఓకే, సో ఈ విధంగా మనం వచ్చి మనం సాల్వ్ అనేది చేస్తాం. సో ఇప్పుడు మనం మన యొక్క డిఎఫ్ఎస్ ఆపరేషన్ కావాల్సింది మనం పర్ఫామ్ అనేది చేద్దాం. సో ఇప్పుడు నాకు వచ్చి ఇక్కడ మనం చెక్ చేయాల్సింది ఏమి, సో మనకి డిఎఫ్ఎస్ ఆఫ్. ఓకేనా, డిఎఫ్ఎస్ ఆఫ్. సో మనకి సేమ్ మనకు వచ్చి ఇక్కడ నేను డయాగ్రామెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మనకు వచ్చి ఐ, 0. ఓకేనా, సో మనకు వచ్చి ఐ, 0, ఐ, 0, మన ఇండెక్సెస్ అనేది పాస్ చేసినాం. నెక్స్ట్ వచ్చి మనం వచ్చి మనం హైట్స్ అనేది తీసుకోవాలి కదా మనం చెక్ చేసేదాని కోసం. సో కాబట్టి హైట్స్ అనేది తీసుకుంటున్నా. నెక్స్ట్ మనం విజిట్ అంటే మనకి
ఫస్ట్ పీక్ క్వశ్చన్కి వాటర్ రీచ్ అవుతుందా లేదా అని చెక్ చేసే కోసం మనకి రీచ్ అయితే మనం వచ్చి దాన్ని ఏం చేయాలి, మనం ట్రూ అనేది చేయాలి. ఓకేనా. సో కాబట్టి మనం ఫస్ట్ పీక్ని మనం మాడిఫై అనేది చేయాలి. కాబట్టి ఆ యొక్క ఫస్ట్ పీక్ కార్యని ఇక్కడ పాస్ అనేది చేస్తుంది. నెక్స్ట్ మనకు వచ్చి ఇనిషియల్గా మనం వచ్చి వాటర్ అనేది మనకు వచ్చి డౌన్ నుంచి ఐకి పోతుంది. ఓకేనా. మనకి ఇవన్నీ మనకి ఫస్ట్ ఇనిషియల్గా ఉండేవన్నీ మనకు వచ్చేవంటే ట్రూ అనేది చేయాలి. సో కాబట్టి నేను ఇక్కడ ఇంటీజర్ డాట్ ఇంటీజర్ డాట్ మిన్ అండర్ స్కోర్ వాల్యూ. సో ఎందుకంటే ఇనిషియల్గా నాకు వచ్చి వాల్యూ అనేది లోగా పెట్టుకుంటున్నా. సో అప్పుడే మనకి వచ్చి వాటర్ అనేది మనకు వచ్చి ఐ ప్లేస్ నుంచి డౌన్ ప్లేస్కి వస్తుంది నుంచి మనకి తెలుస్తుంది. ఓకేనా. సేమ్ దీనికి ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మనకు వచ్చేయమంటే సో వాటర్ అనేది మనకి ఫస్ట్ పీక్ రీచ్ అవ్వాలంటే మనకు వచ్చి ఏం రావాలి, నెక్స్ట్ ఉండేవన్నీ ఐకి పోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ దీని తర్వాత ఉండేవన్నీ మనకు వచ్చి ఐకి ఇంక్రిమెంట్ రావాలి. సో నేను ఇనిషియల్గా వచ్చి ఈ ఫస్ట్ పీక్ని మినిమం వాల్యూ అనేది తీసుకుంటున్నాను నెగిటివ్లో. సో కాబట్టి ఇక్కడ నుంచి మనకి వాటర్ అనేది ఐ ప్లేస్కి అంటే ఐ ప్లేస్ అంటే మనం ఇలా చెక్ చేస్తాం. ఐ ప్లేస్ అంటే ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోతాం. అంటే మనకి నార్మల్గా వాటర్ అనేది డిక్రిమెంట్లో వస్తుంది. బట్ మనం ఇక్కడ చెక్ చేసినప్పుడు మనం వచ్చి ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోవాలి. ఓకేనా. సో అంటే నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయితేనే అక్కడి నుంచి వాటర్ అనేది డౌన్ ఫ్లో అవుతూ మన ఫస్ట్ పీక్ వస్తుంది అనేది మనకి రూల్ అనమాట. ఓకే. సో దానికోసం నేను వచ్చి ఇనిషియల్గా -1 అంటే నెగిటివ్ వాల్యూని తీసుకున్నా, లోయెస్ట్ వాల్యూని. ఓకే. ఇది మనకు వచ్చి డిఎఫ్ఎస్ ఫస్ట్ పీక్ మనం ఇలా పర్ఫామ్ చేస్తాం. కంట్రోల్-C. సేమ్ మనకు వచ్చి అట్లాంటిక్కి మనం పర్ఫామ్ చేయాలి. సో కాబట్టి అట్లాంటిక్ అనే దాన్ని పాస్ చేస్తున్నా. బట్ అట్లాంటిక్ చేసినప్పుడు మనం వచ్చి ఇక్కడ మనకు క్లియర్గా చూడొచ్చు. మనకు వచ్చి కాలం అంటే మనకి ఇక్కడ నార్మల్గా జే అనేది మనకు వచ్చి కాలం -1 అనేది మనం చేయాలి. సో కాబట్టి ఇక్కడ మనకు వచ్చి జే ప్లేస్లో మనం వచ్చి కాలం -1 అనేది చేస్తాం. ఓకే. సేమ్ ఇప్పుడు సేమ్ యాసిస్గా మనం వచ్చి ఇక్కడికి వచ్చేద్దాం. ఓకేనా. మనకి ఇప్పుడు టాప్ బాటమ్. ఓకేనా. టాప్ బాటమ్ అనేది మనం చెక్ చేయాలి కాబట్టి సో టాప్ బాటమ్ అనేది చెక్ చేయాలన్నప్పుడు మనకి కింద కండిషన్స్ అని మనం చూడొచ్చు. 0, J. ఓకే. కింద వచ్చి ρ-1, J. సో కాబట్టి మనకు వచ్చి దీంట్లో J అనేది తీసుకుంటాం. ఇక్కడ మనం వచ్చి 0 అనేది తీసుకుంటాం. సో ఇక్కడ మనకు వచ్చి J అనేది కామన్గా తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఇక్కడ మనకి ρ-1 అనేది తీసుకుంటాం. సో ఎందుకంటే మనం ఇక్కడ చెక్ చేయాల్సింది ఏమి, మనకి అట్లాంటిక్కి. ఓకేనా. అట్లాంటిక్ చెక్ చేయాల్సింది మనం వచ్చి కింద ఉండేదే కదా, ρ-1 అంటే ఇక్కడ మనకి ఏముంటుంది, రో ఎంత, రో వచ్చి మనకు వచ్చి ఎంత లెంత్ ఉంటుంది దాని యొక్క -1 అనేది మనకి కీ యొక్క ఇండెక్స్. J అనేది మనకి ఆటోమేటిక్గా మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది అవుతుంది. ρ-1 అనేది మనకి కాన్స్టెంట్గా ఉంటుంది ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఇది మన డిఎఫ్ఎస్ ఆపరేషన్ ఏ విధంగా కాల్ చేస్తామని అండర్స్టాండ్ అనేది అయింది. సో ఇప్పుడు మనం డిఎఫ్ఎస్ని ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో మనకి డిఎఫ్ఎస్. ఓకే. సో మనకి వాయిడ్. ఓకేనా. వాయిడ్ డిఎఫ్ఎస్. సో ఇంట్ ఐ అనేది తీసుకుంటున్నా, ఇంట్ జే అనేది తీసుకుంటున్నా, ఇంట్ జే కామా మనకు వచ్చేమంటే సేమ్ నెక్స్ట్ ఏముంది మనకి ఇంట్ ఐ. సో మనకి హైట్స్ అనేది తీసుకోవాలి కాబట్టి సేమ్ లైక్ నేను హైట్స్ అనేది తీసుకుంటున్నా. కంట్రోల్-C, కంట్రోల్-V. ఓకే. కామా నెక్స్ట్ మనకి కంట్రోల్-C. ఓకే. కామా నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ ఏముంది మనకి ఫస్ట్ పిక్. ఓకే. అంటే మనం ఓషన్ని మనం పాస్ చేస్తాం. సో మనకు వచ్చి ఇక్కడ పర్టికులర్గా మనకు వచ్చి ఫస్ట్ పిక్ అట్లాంటిక్ అనేది మనం బోత్ చెక్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం ఓషన్ అనేది నేమ్ మార్చుకుందాం. OCAN. ఓకేనా. ఫస్ట్ పిక్ వచ్చినప్పుడు అది ఓషన్కి రీచ్ అవుతుందా లేదని చెక్ చేస్తాం. అట్లాంటిక్ వచ్చినప్పుడు అది ఓషన్కి రీచ్ అవుతుందా లేదని చెక్ చేస్తాం. అది మనకి బేస్డ్ ఆన్ కండిషన్ మనకి మనం పాస్ చేసే దాన్ని బట్టి మనకి వర్క్ అనేది అవుతుంది. ఓకే. నెక్స్ట్ మనకు వచ్చి కామా ఇంట్ హైట్. సో మనకు వచ్చే హైట్ అనేది దానికంటే మనకు వచ్చే వాల్యూ అనేది ఎక్కువ ఉండాలా. ఓకేనా. సో కాబట్టి మనకు వచ్చే హైట్ అనేది మనకు వచ్చే లెస్ దెన్ మనకు వచ్చే మన యొక్క కరెంట్ వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే మనకు వచ్చే మనం నెక్స్ట్ దాన్ని మనం చెక్ చేయాలి. ఓకేనా. సో ఇది మనకి. సో ఇప్పుడు మనం దీన్ని ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో ఇప్పుడు నేను వచ్చి కండిషన్ చెక్ చేస్తున్నాను. ఇఫ్ ఓకేనా మనకు వచ్చి I less than 0 అయినప్పుడు మనం దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ మనకు వచ్చి J less than 0 అయినప్పుడు మనం దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ అంటే మనకి అవుట్ సైడ్ వచ్చేస్తాం కాబట్టి. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి I greater than or equal to heights dot length. ఓకే. heights dot length. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇస్ ఆర్. ఓకే. మనకి J greater than or equal to మనకు వచ్చి heights dot length. heights of 0 dot length. ఓకే.
ఓకే. నెక్స్ట్ మనకొచ్చేవంటే ఇంకా కండిషన్స్ ఏం చెక్ చేయాలి మనకి? సో, మళ్ళీ మనం వచ్చుంటే ఆల్రెడీ మనం వచ్చుంటే రీచ్ అయిపోయుంటే ఓకేనా? సో, మనం వచ్చుంటే ఆల్రెడీ మనం వచ్చి దాన్ని రీచ్ చేసేసినాం. అప్పుడు మనం దాన్ని చెక్ చేయాల్సిన అవసరం ఉందంటే లేదు. సో, కాబట్టి ఓషన్ ఓషన్ సో, రీచ్ అయినవన్నీ మనం వచ్చుంటే ఓషన్‌లో మనం స్టోర్ చేస్తాం ట్రూ అనేది. సో, ఓషన్ ఆఫ్ ఐజే. సో, ఓషన్ ఆఫ్ ఐజే అని మనం డైరెక్ట్ డిక్లేర్ చేసి అది ట్రూ అయితే మనకొచ్చేవుంటే ఆటోమేటిక్‌గా మనకొచ్చి ఇక్కడ బ్రేక్ చేస్తుంది. లేదంటే ఫాల్స్ ఉన్నప్పుడు మాత్రం మనకు చెక్ చేస్తుంది. సో, దీనివల్ల మనకొచ్చేంటే రిపీటెడ్‌గా మనం చెక్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటే నెక్స్ట్ కండిషన్ మనకొచ్చేంటే హైట్ అనేది చెక్ చేయాలి. హెచ్ఐజీహెచ్‌టి హైట్ ఓకేనా? హైట్ ఒకవేళ మనకొచ్చే ఉంటే గ్రేటర్ దెన్ మన యొక్క కరెంట్ హైట్ ఉంటే ఓకేనా? జీఐజీహెచ్‌టి హైట్స్ ఆఫ్ ఐజే. సో, మనకొచ్చేవంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డయాగ్రమాటికల్‌గా మనం చూద్దాం. సో, మనకొచ్చేవంటే ఇప్పుడు నార్మల్‌గా నాకు ఇప్పుడు మనకి ఇక్కడ డయాగ్రామాటికల్ ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే ఇక్కడ 1 అనేది ఉంది. ఓకేనా? సో, ఇప్పుడు మనకి పసిఫిక్ అనేది తీసుకున్నప్పుడు 1 నుంచి మనకొచ్చేవంటే వాటర్ అనేది ఇక్కడ మనకి ఫ్లో అనేది అవుతుంది. అంటే ఇది మనకి బిగ్ అనేది ఉండాలి. ఓకేనా? సో, నెక్స్ట్ ఇక్కడి నుంచి మనకి ఇక్కడ ఫ్లో అయినప్పుడు ఇది బిగ్ అనేది ఉండాలి. బట్ ఒకవేళ ఇదే మనకి బిగ్ అనేది ఉంటే ఇక్కడి నుంచి మనకి నెక్స్ట్ నుంచి వాటర్ ఇక్కడికి రాదు కదా! సో, కాబట్టి ఇక్కడ ఇలా ఉన్నప్పుడు మనకి బిగ్ ఉన్నప్పుడు మనం వచ్చుంటే దీన్ని బ్రేక్ అనేది చేస్తాం అన్నమాట. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది ఇక్కడ. 3 నుంచి వాటర్ ఇలా ఫ్లో అవుతుంది. బట్ 2 నుంచి మనకి మళ్ళీ 3కి వాటర్ రాదు కదా! ఎందుకంటే ఇది మనకి బిగ్ అనేది ఉంది. సో, కాబట్టి మనం వచ్చుంటే మన యొక్క హైట్ అనేది మనకి ఎక్కువ ఉన్నప్పుడు ఇది హైట్ అనేది తీసుకున్నప్పుడు మనకు వచ్చుంటే హైట్ గ్రేటర్ దెన్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎనీ పాసిబిలిటీ ఎలిమెంట్ ఉన్నప్పుడు మనం వచ్చుంటే దీన్ని బ్రేక్ అనేది చేస్తాం. సో, కాబట్టి నేను ఇక్కడ వచ్చుంటే కండిషన్ అనేది ఇక్కడ రాసుకున్నా. హైట్ గ్రేటర్ దెన్ హైట్స్ ఆఫ్ ఐ ఆఫ్ జే అనేది ఉన్నప్పుడు మనం వచ్చుంటే డైరెక్ట్‌గా మనం రిటర్న్ అనేది చేసేస్తాం. ఓకేనా? సో, ఒకవేళ మనకొచ్చుంటే ఈ కండిషన్స్ ఏది సాటిస్ఫాక్షన్ కాలేదు. మనకొచ్చుంటే ప్రాపర్‌గా మనకుంది. సో, అలాంటప్పుడు మనం వచ్చుంటే మన యొక్క ఓషన్‌లో మనం వచ్చుంటే జేని మనం వచ్చుంటే విజిట్ చేసినాం కాబట్టి దీన్ని ట్రూ అనేది మార్చేస్తాం. సో, ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ డయాగ్రమాటికల్‌గా చూద్దాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేవుంటే ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ 1 ప్లేస్‌లో ఉన్నా ఎగ్జాంపుల్‌కి. ఓకే. సో, ఇది మనకి నార్మల్‌గా రీచ్ అవుతుంది కాబట్టి దీన్ని ట్రూ అనేది చేసేసినాం. ఓకేనా? సో, నెక్స్ట్ ఈ యొక్క 2 అనేది ఉంది. సో, 2 అనేది దీనికంటే మనకొచ్చేంటే బిగ్ కాబట్టి ఇక్కడి నుంచి వాటర్ ఇక్కడికొచ్చింది. సో, ఇక్కడ నేనొచ్చినప్పుడు నేనొచ్చానంటే ఆటోమేటిక్‌గా ట్రూ అనేది మార్చేయాలి. సో, దీన్ని మనం ట్రూ అని. సో, నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా ఇక్కడి నుంచి ఇక్కడికి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. సో, కాబట్టి దీన్ని మనం ట్రూ అనేది మార్చేయాలి. ఓకే. సో, మళ్ళీ సేమ్ ఈక్వల్ హైట్ ఓకేనా? సో, కాబట్టి ఇక్కడి నుంచి దీన్ని వస్తుంది ట్రూ అనేది మార్చేస్తున్నాం. సో, ఈ విధంగా మనం చేంజ్ అనేది చేస్తున్నాం ఇక్కడ. ఓకే. సో, నెక్స్ట్ మనం నార్మల్‌గా డీఎఫ్ఎస్ ఆపరేషన్ అనేది ఆల్ డైరెక్షన్‌లో మనం పెర్ఫార్మ్ అనేది చేస్తాం. సో, దీనికోసం మనం వచ్చేంటే కంట్రోల్-సి కంట్రోల్-వి. సో, మనకి నార్మల్‌గా ఇక్కడ మనం ఆల్ డైరెక్షన్‌లో పెర్ఫార్మ్ చేసేదాని కోసం జే హైట్స్ పసిఫిక్ కాదు మనకి ఇక్కడ ఓషన్ అనేది తీసుకున్నాం. ఓషన్. సో, మనకి ఇక్కడ కరెంట్ హైట్ మనకి ఏదైతే ఉందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 1 అనేది ఉంది. 1ని తీసుకొని మనం చెక్ చేయాలి. కాబట్టి మనకి హైట్స్ ఆఫ్ ఐజేని మనం తీసుకుంటాం ఇక్కడ డైరెక్ట్‌గా. ఐజే. ఓకే. సేమ్ లైక్ మనం వచ్చుంటే ఆల్ డైరెక్షన్ మనం చెక్ చేయాలి కాబట్టి దీన్ని కాపీ పేస్ట్ అనేది చేసుకొని మోడిఫికేషన్ అనేది చేసుకుందాం. సో, మనకి ఆల్ డైరెక్షన్‌లో చెక్ చేయాలంటే మనకొచ్చేంటే టాప్‌కెళ్ళాలంటే మనకొచ్చేంటే I-1 అనేది చేయాలి. ఓకే. మనకి బాటమ్ అంటే డౌన్‌కి రావాలన్నప్పుడు మనం వచ్చేంటే I+1 అనేది చేస్తాం. మనకి లెఫ్ట్‌కి రావాలంటే J-1 అనేది చేస్తాం. రైట్‌కి మూవ్ అవ్వాలన్నప్పుడు మనం వచ్చేంటే J+1 అనేది చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మనకి ఆల్ డైరెక్షన్ మనకి మూవ్ చేసుకొని మనకి చెక్ చేసుకుంటూ వస్తుంది. సో, మనకి ఎక్కడైతే మనకొచ్చేవంటే రీచ్ అవుతుంది. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని ప్రకారం మనకి పసిఫిక్ ఓషన్ పాస్ చేసినప్పుడు మనకొచ్చేమంటే ఏదైతే రీచ్ అవుతుందో అవన్నీ మనకొచ్చేమంటే ట్రూ అనేది చేసుకుంటుంది. సేమ్ మనకొచ్చేమంటే అట్లాంటిక్ పాస్ చేసినప్పుడు మనకి ఏదైతే మనకొచ్చేంటే అట్లాంటిక్ ఓషన్‌కి రీచ్ అవుతుందో అవన్నీ మనకొచ్చేంటే ట్రూ అనేది చేసుకుంటుంది. సో, వన్స్ ఇవన్నీ డన్ అయిన తర్వాత మనం వచ్చేంటే ఇక్కడ చెక్ చేస్తున్నాం. బోత్ మనకి పసిఫిక్‌లో, అట్లాంటిక్‌లో మనకి ట్రూ ఉంటే దాన్ని మనం డైరెక్ట్‌గా మన యొక్క లిస్ట్‌లో యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి మనం వచ్చేంటే రిటర్న్ అనేది చేసేస్తున్నాం. సో, ఇప్పుడు మనకి సేమ్ నేను ఇక్కడ డయాగ్రమాటికల్‌గా మీకు ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేసినానో మనకి అదే విధంగా మనకొచ్చేంటే ఈ యొక్క కోడ్ అనేది మనం ఇంప్లిమెంట్ అనేది చేసినాం. క్లియర్‌గా మీకు అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఇది మనకు వచ్చేంటే జస్ట్ మనం ఇక్కడ హైట్స్ అనేది ఇవన్నీ కండిషన్ చెక్ చేసుకొని మనం వచ్చేటి ఒకవేళ కండిషన్ సాటిస్ఫాక్షన్ కానప్పుడు మనం రిటర్న్ అనేది చేసేస్తున్నాం. వన్స్ మన కండిషన్ సాటిస్ఫాక్షన్ అయితే దాన్ని మనం విజిట్ చేసినామని కాబట్టి ట్రూ అనేది చేంజ్ చేసేస్తున్నాం. మళ్ళీ మనకి విజిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ట్రూ ఉంటే మనం డైరెక్ట్‌గా ఇక్కడ రిటర్న్ అనేది చేసేస్తాం. ఓకే.
సో ఇది మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది ఏంటనుకుంటా ఎందుకు కండిషన్ రాస్తున్నాం అనేది మనకు వచ్చేయంటే ఇక్కడ నార్మల్గా పసిఫిక్లో ఒక మనకు వచ్చేంటే రో అంటే మనకి ఇక్కడ నార్మల్గా క్లియర్ తెలుసు మనకు వచ్చేంటే పసిఫిక్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని చెక్ చేసేదానికి అట్లాంటిక్లో మనకు వచ్చేయంటే రైట్ సైడ్ ఉండేదాన్ని చెక్ చేసేదానికి సేమ్ ఇక్కడ మనకు వచ్చేంటే మనకి పసిఫిక్లో మనకు వచ్చేంటే టాప్లో ఉండేదాన్ని చెక్ చేసేదానికి అట్లాంటిక్ మనకు వచ్చేంటే డౌన్లో ఉండేది చెక్ చేసేదానికి ఓకే సో ఇది ఇప్పుడు మనం దీన్ని రన్ అనేది చేద్దాం ఎక్కడ మిస్టేక్ చేసినాం రియలిస్ట్ ఈక్వల్ టు న్యూ కెనాట్ బి కన్వర్టెడ్ లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ ఇంటూ న్యూ ఓకే సారీ మనం ఇంటిజర్ అనేది తీసేద్దాం ఓకే సో ఇప్పుడు రన్ అనేది చేద్దాం సో మన యొక్క ఆల్ శాంపుల్ టెస్ట్ కేస్ అనేది పాస్ అనేది అయింది ఇప్పుడు నేను సబ్మిట్ అనేది చేస్తున్నా సో మన యొక్క కోడ్ అనేది చూసినట్లయితే మనకి వచ్చేయంటే 98% ఆల్ మెంబర్స్ని బీట్ అనేది చేసింది ఓకేనా సో ఇప్పుడు మనం దీని యొక్క టైం కాంప్లెక్స్ని అనలైజ్ అనేది చేద్దాం సో మనకి క్లియర్గా చూడొచ్చు మనకి టైం కాంప్లెక్స్ వచ్చి మనకి వచ్చేటి బిగ్ ఆఫ్ ఎం క్రాస్ ఎన్ ఓకేనా సో అంటే ఇక్కడ మనకి బిగ్ ఆఫ్ ఎం క్రాస్ ఎన్ ప్లస్ బిగ్ ఆఫ్ ఎం క్రాస్ ఎన్ ప్లస్ బిగ్ ఆఫ్ ఎం క్రాస్ అనేది వస్తుంది బట్ మనం దీన్ని నార్మల్గా బిగ్ ఆఫ్ ఎం క్రాస్ ఎన్ గానీ మనం కన్సిడర్ అనేది చేస్తాం నెక్స్ట్ మనకి స్పేస్ కాంప్లెక్స్ అనేది మనకు వచ్చేంటే బిగ్ ఆఫ్ ఎం క్రాస్ ఎన్ ఎందుకంటే ఇక్కడ నార్మల్గా మనకు వచ్చేంటే మనకి ఇక్కడ రికర్షన్ అనేది యూస్ చేస్తున్నాం ఇక్కడ ఓకేనా సో ఈ రికర్షన్ అనేది యూస్ చేస్తున్నాం ప్లస్ మనం వచ్చేంటే ఇక్కడ నార్మల్గా పసిఫిక్ అట్లాంటిక్ స్టోర్ చేసుకునే దానికోసం యూస్ చేస్తున్నాం సో మనకు అన్ని చూసుకుంటే మనకు వచ్చేంటే నార్మల్గా బిగ్ ఆఫ్ ఎం క్రాస్ ఎన్ అనేది వస్తుంది మన యొక్క టైం కాంప్లెక్సిటీని సో ఇప్పుడు మీకు క్లియర్గా వచ్చి మీకు ఈ కోడ్ అనేది క్లియర్గా అండర్స్టాండ్ అనేది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ యూ నెక్స్ట్ వీడియో బై బై